చెప్పండి. అప్పటికి ఇప్పుడు ఏ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం జరిగింది 40 రోజులే కదా, అదే అదే 40-45 రోజులు అవుతుంది. ఇప్పుడు పథకాలు ఇవ్వాలన్నా ఏమన్నా డబ్బులు అన్నాడు. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అంటున్నాడు 9.5 లక్షల కోట్లు అనేది జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశాడు అంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లు అనేది అప్పు పాలు నేను ఇచ్చేసాను అంటున్నాడు. మరి ఎవరి మాట నమ్మాలంటారు? బాబు చెప్పే మాట లేదు, ఒకటి సరైన నిజం ఉండదు కదా. ఉందని ఎవరైనా రుజువు చేయమనండి, దాని మీద ఓకే. మీకు ఏ పాలన అయితే మీకు మంచి అనిపిస్తుంది, జగన్ ప్రభుత్వమా ఈ కూటమి ప్రభుత్వం? ఏమండి, ఎవరు చేసినా ప్రభుత్వం చేసినా పేదోళ్ళకు 4 మెతుకులు తిండే దొరుకుతుంటే చాలండి. ఇప్పుడు ఉచితంగా బస్సులు అనేది పెడుతున్నారు కదా, ఇసుక అనేది ఉచితంగా ఇసుక పెడుతున్నారు. ఇవన్నీ మంచి పనులు కావాలి. ఉచిత ఇసుక అన్నారు, కరెక్టే. ఎక్కడ ఇస్తున్నారండి ఉచితంగా చెప్పండి ఒకసారి. ఓకే, ఒక బోర్డే పెట్టారు అక్కడ, బోర్డు నేను నాకు తెలీదు, చెప్తుంటే పేపర్లో చూస్తుంటే తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక బాగా ఎక్కువ ఉండేదంట కదా, చాలా మంది కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఏమంటే చెప్పేవాళ్ళు బొమ్మ చెబుతారు, చేసేవాళ్ళకి తెలిసింది బాధ ఏంటో వాళ్ళది. ఇప్పుడు వస్తువులు కొంటలోకి వెళ్తున్నావు, నీకు అది ఇష్టం అయితే కొనుక్కుంటున్నావు, లేదంటే వెనక్కి తిరిగి వచ్చేస్తావు. జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు అవడానికి కారణం ఏంటంటారు? 11 సీట్లకి 11 సీట్లు అంటే కాదండి, 40% ఓట్లు వచ్చినాయండి ఆయనకి. అంటే ఎవరు గెలిచినట్టు అక్కడ? ముగ్గురు మీద మీకు వచ్చిన ఓట్లు పర్సెంటేజ్ ఎంత? ఒక్కడికి వచ్చే సింగిల్కి వచ్చిన పర్సెంటేజ్ ఎంత? అంటే వాళ్ళు నిలబెట్టంటే జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టు కదా. మరి ఇంకేం ఉందండి. ఎవరికైనా బండ్లు ఎక్కినా 10 పాసెంజర్లు అడిగినా మేము ఓటేసాం మా ఓటేమైంది, మేము ఓటేసాం మా ఓటేదా అంటున్నారు. మరి ఏ ఓటుకి ఎవరికి చెప్పి సమాధానం చెప్పాలి? దానికి కూడా ఆలోచించాలి కదా మనం. మీకైతే జగన్ మీద నమ్మకం అయితే ఉంది, గతం మీద జగన్ మీద నమ్మకం ఉంది, చంద్రబాబు మీద నమ్మకం. ఎవరు వచ్చినా చేసేది ఇది అంటున్నానండి, పేదవాడు 4 మెతుకులు తినాలి, మంచి పని చేయాలంటాను.